జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించిన హీట్ ప్రస్తుతం మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు, ఏమవుతుంది, గెలిచిన పార్టీ ఫ్యూచర్ ఏంది, ఓడిపోయిన పార్టీ ఫ్యూచర్ ఏంది, ఇది చాలామంది మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ అంతా పక్కకు పోయింది. అసలు పార్టీల వైజ్గానే చూస్తున్నారు ఈ ఎన్నికలని, నిజం చెప్పాలంటే కూడా. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఏమవుతాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కదా, ఆయన గెలుస్తారా లేదా, ప్రజలు ఒపీనియన్ ఏంది, ఇట్లాంటివన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తారు. మళ్ళాగిన సారే రావాలా, కేసీఆరే రావాలని కోరుతారా, ఇట్లాంటివన్నీ కూడా ప్రచారం జరుగుతోంది. పెద్ద బీజేపీ ఇంపాక్ట్ చూపిస్తున్నట్టయితే అనిపిస్తలేదు ప్రచారంలో అనుకోండి. ఫస్ట్ నుంచి కూడా అది లేదు. ఎందుకో మరి ఫైట్ అయితే రెండు పార్టీలు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. మనతో పాటు ఉన్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సయ్యద్ నిజాముద్దీన్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 10 రోజులు ఉన్నదా, ఇంకా ఒక 10-12 డేస్ ఉంది సార్. యా, ఇక ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే, ఎన్నికల దగ్గరకు వచ్చేసినట్టే. ఎస్ సార్. ఏం సార్ గ్రౌండ్లో ఏం జరుగుతోంది? చాలా చోట్లనైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. అంటే నేను గతంలో కూడా అడిగిన, ఏంటి సార్ మరి ఉప ఎన్నిక వచ్చినప్పుడు మాత్రమే డెవలప్మెంట్ కార్యక్రమాలు కనిపిస్తాయా అని కూడా మిమ్మల్ని అడిగిన. బట్ పబ్లిక్ ఆర్ హ్యాపీ, అట్లీస్ట్ ఈ ఉప ఎన్నికతోనన్నా అవుతుంది అని. ఏంటి సార్ గ్రౌండ్లో ఏం జరుగుతోంది? గత 10 సంవత్సరాల కాలంగా పెద్ద ప్రాజెక్టుల విషయంలో వాళ్ళు దృష్టి పెట్టి ఓన్లీ పెద్ద ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి ఏం డే టు డే ఏం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ దగ్గర బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేదా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగిన డెవలప్మెంట్. సిటీలో ఏ లెవెల్లో చూసుకోండి, వర్షాకాలంలో ఇబ్బందే, వేరే కాలంలో కూడా మనకి ఇబ్బందే. ఇప్పుడు జూబ్లీ హిల్స్కు మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 12 సంవత్సరాల కాలంగా మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు గత 2 months నుంచి ప్రచారం కూడా వీళ్ళు జోరుగా సాగిస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. గత మంత్రులందరూ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు అందరు ఇక్కడ జూబ్లీ హిల్స్కి ముఖామేసినారు. ముఖామేసి వాళ్ళు చేస్తున్న ప్రచారం చూసుకుంటే ప్రజలని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ 1. అక్కడ మేజర్ కమ్యూనిటీ వచ్చేసి ఒక ముస్లిం కమ్యూనిటీ, మెజారిటీ ఓట్స్ ఉన్నాయి. అక్కడైతే ఆ పర్టికులర్ కమ్యూనిటీకి ఏ లెవెల్లో కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే, ఈనాడు పేపర్లో వచ్చినట్టు డిజిటల్గా ఒక పేపర్ న్యూస్ తయారు చేసి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని టార్గెట్ చేస్తూ ఆయనకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు కంప్లీట్ ఆయన మీదనే టార్గెట్ చేస్తున్నారు. ఇవి కాకుండా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు అక్టోబర్ 19th రోజు అదో మా పోలీస్ కమెమరేషన్ డే అని ఉంటుంది. అక్కడ ముస్లిమ్స్లు మంత్రులు హ్యాండిల్ చేయలేని పరిస్థితి, ముస్లిమ్స్ పవర్ ఎంజాయ్ చేయలేరు, ముస్లిమ్స్లు అర్థం చేసుకోవాలి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఒక పర్టికులర్ కమ్యూనిటీని డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి ఆ ఓట్లని కన్ఫ్యూజ్ చేసి చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి చేయకుండా మీరు 10 సంవత్సరాల కాలంగా మీ ప్రభుత్వం ఉంది, 12 సంవత్సరాల కాలంగా మీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు మాట్లాడితే ఎస్ మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. 10 సంవత్సరాలుగా మీరు అన్ని జూట వాగ్దానాలు, జూట మాటలు చెప్పి తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద జూట మాటలతోటే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మానుకోండి, ఇప్పుడన్నా మీరు మానుకోండి. ప్రజలని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ మీరు డివైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనల్ టెన్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము దీని మీద కేసు బుక్ చేసినాం, డీజీపీ గారితో కలిసి చెప్పినా ఖబర్దార్, ఇంకోసారి ఇలాంటి ఫేక్ ప్రచారాలు జరిగితే వినేది లేదు, అడ్జస్ట్ చేసేది లేదు. ఎందుకంటే మేము చాలా సింపుల్గా పోతున్నాం. మేము మంచి కార్యక్రమాలు చేస్తూ, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ప్రజల ముందు మేము ఓటు అనేది పోతున్నాం.
మేము ఏ తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇట్లా చేసింది, ఫలానా మినిస్టర్ ఇట్లా చేసిండని ఎక్కడ తప్పుడు ప్రచారం చేస్తలేము. ఏది ఉన్నది అదే చెప్తున్నాం. డెవలప్మెంట్ చేసినారా, ఎస్ మేము చేసినామని చెప్తున్నాం. చేయలేకుంటే ఇది మేము చేయలేము, ఎలక్షన్ కూడా తర్వాత చేస్తామని చెప్తున్నాం. కానీ మీరు చేస్తుంది ఏంది? 10 సంవత్సరాలుగా చేసిన మీరు ఏదన్నా డెవలప్మెంట్ విషయంలో మాట్లాడుతున్నారా? 12 సంవత్సరాల కాలంగా మీ ఎమ్మెల్యే ఇక్కడ గుండాగర్దీ చేసినారా దాని మీద మాట్లాడుతున్నారా? ఒక నవీన్ యాదవ్ క్యాండిడేట్ ని పట్టుకొని మంచి ఎవరు గుండాగర్దీ చేసిర్రు? మాగంటి గోపీనాథ్ గారు గతంలో ఎవరన్నా వాళ్ళకు నాకు ఈ ఏరియాలో డెవలప్మెంట్ కారని చెప్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేసిన రోజులు ఉన్నాయి. అడగండి అక్కడ యువకులతో, నాతోటి మీరు రండి, మీ కెమెరా తీసుకొని రండి, నేను అడిపిస్తాను మీకు. ఓయూ కాలనీలో అండి చదువుకున్న వాళ్ళు, మంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళ మీద కూడా కేసులు, వాళ్ళ అరే మా దగ్గర డ్రైనేజ్ లైన్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేసినాడు. మాకెందుకండి, మేము అడిగితే మాకేది, మేము ఓటేసి మేము తప్పు చేసుకున్నాము, ఆ ఓట్లు వేసి మేము మా మీద కేసులు బుక్ చేయించుకుంటామని భయంతో వాళ్ళు కూర్చున్నారు. మేము ఇప్పుడు పోతే వాళ్ళు చెప్తున్నారు మేమన్నాం ఇవన్నీ రాజకీయం పక్కకు పెడదాం, మీకేం డెవలప్మెంట్ కావాలి చెప్పండి. మా వివేక్ వెంకటస్వామి మంత్రి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు షేక్పేట్ డివిజన్కి. డైరెక్ట్ ఆయన ఇంటి దగ్గర పోయినాం, ప్రెసిడెంట్ ఇంటి దగ్గర కూర్చున్నాం. అక్కడ వర్షాలు వచ్చినాయి, గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో తక్షణమే 900 డయా వాటర్ పైప్ లైన్ శాంక్షన్ చేసి మేము ఇమీడియట్గా దానికి పర్మనెంట్ సొల్యూషన్ తీసినాం. అదే ఒకటే కాదు, వాళ్ళ ఆ కాలనీ పుట్టినప్పటి నుంచి ఒక్కటే డ్రైనేజ్ లైన్ ఇప్పటి వరకు, ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మేము సరిగా చేసినాం. ఎక్కడెక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది 12 సంవత్సరాల కాలంగా ఏం కాలేదు, మేం చేసి చూపించినాం. 2 నెలల్లో 12 సంవత్సరాల కాలంగా కాలేని, ఎస్ వీఆర్ రెడీ ఫర్ ఎనీ డిబేట్. ఏ లెవెల్లో వస్తే నేను మాట్లాడడానికి రెడీ ఉన్నాను. ఏమో సార్ ఇవి అసలు ఏడ కనబడుతున్నాయి, ఎక్కడ కూడా కనిపిస్తలేదు కదా సార్. నేను నా దగ్గర లిస్ట్ సహా ఉంది మేడం గారు, నా దగ్గర లిస్ట్ సహా ఉంది. ఒక గూండా నవీన్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం గూండాయిజమే. ఆయనను గెలిపిస్తే గూండాని గెలిపించుకుంటారా, ఆయన ర్యాలీలో కూడా మొత్తం గూండాలే పాల్గొన్నారు, ఇక చూడండి అని చెప్పి ఆ రోజు అసలు డైరెక్ట్ ఏముంటే కూడా మాట్లాడిండు. మీరు డెవలప్మెంట్ విషయంలో మాట్లాడితే బాగుంటది, ఓన్లీ ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయని మాట్లాడతారు. ఆయన మంచి చదువుకున్న వ్యక్తి, మిక్స్ కల్చర్లో పుట్టి పెరిగిండు, బై ప్రొఫెషన్ ఆర్కిటెక్టు, ఆయన సోషల్ యాక్టివిస్ట్గా అన్ని కమ్యూనిటీలతో కలిసి ఉండి ముస్లింలతో దోస్తానా, క్రిస్టియన్లతో దోస్తానా, సిక్కులతో దోస్తానా, హిందువులతో దోస్తానా, అందరితో మనంలో ఒక క్యాండిడేట్గా ఆయన తిరిగి నడుస్తుంటే ఆయన మీద డైరెక్ట్ టార్గెట్ చేస్తూ ఫేక్డ్ ప్రచారాలు. మీరు చూడండి, ఈనాడు పేపర్లు వచ్చినట్టు వాళ్ళు ముస్లిము నమాజ్ చేసే బదులు స్నానం చేయండి. ఏందండి ఇది? ఎందుకు ఇట్లా రెచ్చగొడుతున్నారు? మీ దగ్గర మీ పార్టీలో ముస్లింస్ లేరా? ఏమో నవీన్ యాదవ్ అన్నారని ఫేకుడు తప్పుడు ప్రచారం అయింది, దాని మీద కేసు బుక్ చేసిన నేను. అరే నిన్న మన రాజగోపాల్ రెడ్డి గారు వీధి రౌడీ చెప్పినట్టు ఆయన మీద పేపర్ మీద రాసి ఇచ్చినారు, డిజిటల్గా తయారు చేసి అది కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి స్వయంగా కేసు బుక్ చేసిన పేపర్లనికి వచ్చింది, దాని మీద కూడా కేసు బుక్ చేసినారు. ఏందండి ఇది? ఏమన్నా ఉంటే ఫేర్ రండి. మీ చరిత్ర అట్లనే ఉంది. 12 సంవత్సరాల కాలంగా నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ 10 సంవత్సరాలు చేసిన మీ ప్రభుత్వం కానీ, మీ సిస్టరే చెప్తుంది కదా, కేసీఆర్ గారి బిడ్డనే చెప్తుంది కదా, వీళ్ళు చేసిన పనులేవు, అరాచకాలు చేసినారు, బ్లాక్మెయిల్ చేసినారు, పైసలు దండుకొని వీళ్ళు చేసినారని కవిత గారే చెప్పినారు కదా. బయట వాళ్ళు ఎందుకు? మేము చెప్తే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఉంటుంది. మీ బిడ్డనే చెప్తుంది కదా. ఆమె వెనకాల ఉన్నదే మీరు అంటున్నారు కదా. మేమెందుకుంటామండి, మేమెందుకుంటాము? మీ దగ్గర డివైడ్ చేసుకునే ప్రచారం అంటే ఉన్న అమౌంట్కి డిస్ట్రిబ్యూషన్లోనే మీకు ఇబ్బంది వచ్చి ఆమె బయటికి వచ్చింది. ఆమె క్లియర్గా చెప్తుంది, హరీష్ రావు గారు చేసింది ఇది, కేటీఆర్ గారు చేసింది ఇది, కేసీఆర్ గారు పక్కకున్న వాళ్ళు ఎవరు, కేసీఆర్ గారు దేవుడు, పక్క ఉన్న వాళ్ళని దొంగలు. ఎవరు చెప్తున్నారు? మేము చెప్పినామా? ఆమెనే చెప్తుంది. వాళ్ళ నాన్న గురించి చెప్తుంది కదా, నాన్న ఇగో మీ పక్కకి ఇట్లా జరుగుతుంది. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పైసల గురించే చేసినారు. ఆమెనే చెప్పి నేను చెప్తలేను. ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారికి పని లేదా? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, అదే పని ఉందా వాళ్ళ ఫ్యామిలీలో కూడగొట్టడానికి? 4.5 కోట్ల జనాభాకి, పబ్లిక్కి డెవలప్మెంటు, సంక్షేమము, వాళ్ళ గురించి ఏం బెనిఫిట్ ఇవ్వాలి, వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయి, రైతులకు ఏం ఇబ్బంది ఉంది, ప్రజలకు ఏం ఇబ్బంది ఉంది, అది మేము మా ముఖ్యమంత్రి పని. మీ ఫ్యామిలీలో వచ్చి కులగొట్టడానికి మా ముఖ్యమంత్రి పనా? మీ మేనిఫెస్టోలో ఏమేమైతే చెప్పారో అవన్నీ ఎక్కడన్నా అమలు చేస్తున్నారా? మేము 80 నుంచి 90% ఇప్పటివరకు పూర్తి చేసినాం.
10% చేయలేని పరిస్థితి. మీరు చేసిన అప్పులు చేస్తాం, అది కూడా ఎగడగొడతలేం మేము, 100% చేస్తాం, అది కూడా అతి తొందరగా అది కూడా కంప్లీట్ అవుతుంది. మాకు దొరికిందంత అండి 23 నెలలలో 6 నెలలు ఎంపీ ఎలక్షన్స్కు పోయినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది, అన్ని కోడ్ల కిందనే పోయి మాకు సంవత్సరం దొరికింది. వచ్చిన వాగ్దానాలు సంవత్సరం లోపల 90% పూర్తి చేసినాం. ఇంకా మిగిలినది కూడా కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేయకుండా నెక్స్ట్ ఎలక్షన్ పోం మేము. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు మన సర్పంచ్ల ఎలక్షన్స్ వస్తాయి, దానికి కూడా కోడు. ఇవన్నీ చూసుకొని చేసుకొని పోతున్నాం. మీరు చేసిన 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు, దానికి ఇంట్రెస్ట్ కట్టుకోవాలి, దానికి ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవాలి. మీరు చేసింది ఏం లేదు. మేము చేసిన పని కూడా మీరు చూపించకుండా 10% పని పూర్తి కాకుండా దాన్ని తీసుకొని ర్యాలీలు తీయడము, మేము ఇది చేసినాం అది చేసినాం, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద తప్పుడు ప్రచారాలు చేయడం, ఒక క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. అసలు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసిన గుండాగర్ది చూడండి, మాగంటి గోపీనాథ్ గుండాగర్ది చూడండి, ఏ లెవెల్లో గుండాగర్ది చేసిండు ఆయన. ఓన్లీ గుండాలు పోలీస్ రెండే ఇస్తమాలు చేసిండు ఆయన. ఏ డెవలప్మెంట్ చూపియండి. ఇప్పుడు పోతే ప్రజలు తెలుస్తుంది ఏం పరిస్థితిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రజలు నడుస్తున్నారు, ఎంత ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. ఈ పరిస్థితి అండి. దీని విషయంలో మాట్లాడి డెవలప్మెంట్ విషయంలో డిబేట్ చేద్దాం. మీరు రండి, నేను చూపిస్తా, చేసిన డెవలప్మెంట్ చూపిస్తా. బల్కాపూర్ నాలా అండి మేము చేసినాం గతంలో. జయనారం ప్రాజెక్టు గీతారెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండే, అప్పుడు చేసిన బల్కాపూర్ నాలా డెవలప్మెంట్. దాని తర్వాత మనమే ఇప్పుడు 45 crores తోటి వెస్టర్న్ ప్లాజా నుంచి టోలీ చౌకీ వరకు తెస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు ఏం చేయలేదు. వర్షం వస్తే కాలనీలన్నీ మనం మునిగిపోతుండే. దానికి పర్మనెంట్ సొల్యూషన్ తీయని మేము బల్కాపూర్ నాలా SNDP కింద తీసుకొచ్చినాం. ఇది అండి పని అంటే. ఇది మాట్లాడితే డెవలప్మెంట్ మాట్లాడండి. ప్రజలకు ఏం కావాలి, ఎందుకు ఓటేస్తారు ప్రజలకు? ఇట్లా రెచ్చగొట్టనిక ప్రజలు వాళ్ళకి కావాల్సింది ఏంది? మాకు నడవనికి రోడ్డు ఉందా లేదా, మాకు డ్రైనేజ్ నీళ్ళు సరిగా పోతుందా లేదా, వాటర్ మనకు సరిగా వస్తున్నాయా లేవా, వర్షాలు వస్తే రెయిన్ వాటర్ స్ట్రోమ్ ప్రాపర్ సిస్టమ్ ఉందా లేదా. ఇది మనం దీని విషయంలో మాట్లాడుకోవాలి. ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కే ఓటేయాలండి, వేరే ఏం అవుట్ అవసరం లేదు మాకు. మేము ఓట్లు వేరే విషయంలో ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేసి మేము ఓటు అడగము. మీ మీద బాకీ కార్డు తీసిండ్రు, గుర్తున్నదా? అరే బాకీ మీ బాకీ కార్డు నేను తీసి చూపిస్తా. మీరేం చేసినారు 10 సంవత్సరాల కాలంగా? బాకీ కార్డు మేము చేస్తామంటున్నాం కదా, 10% అది. దానికి బాకీ కార్డు అంటారా? 200 యూనిట్ ఇవ్వలేదా? 500 సిలిండర్ ఇవ్వలేదా? బస్సు ఫ్రీ ఇవ్వలేదా? అరే మీరు గతంలో దొడ్డు బియ్యం ఉంటే పాపం వాళ్ళు తినలేక అమ్ముకుంటుండే. మేము సన్న బియ్యం ఇస్తున్నాం, విట్రిఫైడ్ రైస్ ఇస్తున్నాం. వాళ్ళు మటన్ తినలేరు, ప్రోటీన్స్ రావని విట్రిఫైడ్ రైస్ ఇస్తే కనీసం వాళ్ళతో కన్నా ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది వాళ్ళకి. మనము 50 రూపాయలు 60 రూపాయలు తీసుకున్న కొన్న బియ్యం కన్నా మంచి బియ్యం మేము ఇస్తున్నాం. ఒక ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది, ప్రజల గురించి పనిచేస్తుంది. ఇది చెప్పకుండా సోషల్ మీడియాను వాడుకొని సంపాదించిన గత 10 సంవత్సరాలు సంపాదించిన పైసలన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాతో ఇన్వెస్ట్ చేసి దుబాయ్లో ఆఫీస్ పెట్టుకొని వేరే యూట్యూబ్ ఛానల్ కొనుక్కొని కోట్ల రూపాయలు పెట్టి యూట్యూబ్ ఛానల్ కొనుక్కుంటారు. దాని మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం? ప్రజలు అర్థం చేసుకోవాలి దీనికి. బీఆర్ఎస్ లీడర్లు, నేను చెప్తున్నా కేటీఆర్ గారే ఓపెన్గా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకండి? హీ వాజ్ ఏ ఐటీ మినిస్టర్, హీ వాజ్ ఏ 10 years మినిస్టర్. 10 సంవత్సరాల కాలంగా ఆయన లెవెల్కు మ్యాచ్ కాదు అది. ఆ లెవెల్లో కూడా ఆయన మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. భయం అయిపోయింది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మేము ఓడిపోతున్నామనే భయంతోనే ఈ తప్పుడు ప్రచారాలు వాళ్ళు స్టార్ట్ చేసినారు. ప్రజలు దీనికి అర్థం చేసుకోవాలి. తప్పుడు ప్రచారాల మీద మేము ఇచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ ఒప్పుకునేది లేదు. మీరు కమ్యూనిటీని కూడా టార్గెట్ చేస్తున్నారు, ఖబర్దార్. మీరు కూడా అదే కమ్యూనిటీ కాబట్టి మీ కమ్యూనిటీ మెజారిటీ ఓట్స్ వాళ్ళే ఉన్నారండి. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ మెజారిటీ ఓట్స్ ఉంది. ఆ మెజారిటీ ఓట్స్ని ఎట్లా చీల్చాలి, మెజారిటీ ఓటు కాంగ్రెస్ పార్టీ పోకుండా ఎట్లా డివైడ్ చేయాలి, దాని మీదనే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు జూబ్లీహిల్స్లో పనిచేస్తున్నారు. వేరే తప్పుతా ఏం లేదు. అరే మీరు చేసిన 10 సంవత్సరాల డెవలప్మెంట్ మాట్లాడతాం రండి. ఎక్కడ డిబేట్ పెడతారు రండి, నేను వస్తా, రానికి రెడీ ఉన్నా. ఇదే కాన్స్టిట్యున్సీలో పుట్టి పెరిగిన నేను. పీజీఆర్ గారు ఎంత డెవలప్మెంట్ చేసినారు, గత ఎమ్మెల్యేలు ఎంత చేసినారు, మీరు ఎంత చేసినారు చూపిద్దాం. నేను చూపిస్తా, చిన్న గల్లీ తీసుకొని చూపిస్తా. ఏందండి ఇది? వాళ్ళు ఏ లెవెల్లో బతుకుతున్నారు? మోరీ డ్రైనేజ్లోనైతే విపరీతంగా పోతుంది వాళ్ళ ముందు. ఎట్లా నడవాలి? చిన్న పిల్లలు ఎట్టపోవాలి?
గతంలో వర్షం వస్తే ఇంత వరకు వాటర్ వచ్చినాయి, పిల్లలు స్కూల్ పోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అన్ని పెట్టుకొని మీరు చేసుకునే తప్పులు కప్పిపుచ్చుకొని మీరు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తారా? కమ్యూనిటీని టార్గెట్ చేస్తారా? ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తారా? మీరు చేసే పని సరిగా ఉంటే ఈ అవకాశం రాకపోతాడు కదా. మీరు అన్ని తప్పులు పని, మీ తప్పులని కప్పిపుచ్చుకోనికి మీరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, మానుకోండి. ఫేర్ ఎలక్షన్ రండి, ఏం చేస్తారు చేయండి. ముఖ్యమంత్రి గారికి అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు, మంత్రుల మధ్యలో సఖ్యత లేదు, వాళ్ళు కొట్టుకోవడానికే సరిపోతున్నది. ఏం చేస్తారు? చెప్పుకునే వాళ్ళన్నీ బీఆర్ఎస్ నాయకులు. 10 సంవత్సరాలు చేసినారు, ప్రభుత్వం పోతే వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి మానసిక గురి అయ్యి ఎప్పుడు లేచిన వెంటనే పొద్దు నుండి సాయంత్రం వరకు ఓన్లీ ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ రాదు, ముఖ్యమంత్రికి పనిచేయనికి రాదు, మంత్రులు సరిగా పనిచేయరు, మంత్రులు ఆయనతో అనుకూలంలో ఉన్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మీ ఫేవర్లో ఉన్న మీడియా, మీ లీడర్లు, మీ నాయకులు మాత్రమే. ప్రజలు ఎక్కడ చెప్తలేరు. ప్రజలకు ఏ మందాలో డెఫినెట్లీ 100% వాళ్ళకి అందుతుంది. ఓకే, ఇవాళ లేకుండా రేపు అందుతుంది. ఒక్కటే రోజులను అన్నీ కాదు. 10 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, మాకు 5 సంవత్సరం ఉండనియండి, చేయనియండి పని. డే 1 నుంచే టార్గెట్ చేస్తారా? ఏందండి ఇది? బై ఎలక్షన్ని పట్టుకొని మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఏదన్నా డెవలప్మెంట్ విషయంలో మేము 10 సంవత్సరం ఇది చేసినాం, ఇంత చేసినాం, మీరెంత చేసారో చూపియండి అంటే అది వేరే విషయం, మేము వచ్చి మాట్లాడతాం దాన్ని. అది ఒక్కటి లేదు. ఓన్లీ గుండాగర్ది. మీరు చేసిన గుండాగర్ది. నవీన్ యాదవ్ ఒక చిన్న గుండాగర్ది కూడా పనులు చేయలేదు. ఆయన ఒక అమాయకుడు లెక్క, మన మంచి ఒక సోషల్ యాక్టివిస్ట్ లెక్క ఏముంటే కూడా 10-15 సంవత్సరాల కాలంగా ఆయన పొలిటికల్ లైఫ్లో మెడికల్ క్యాంపులు, వాళ్ళ ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఈ కమ్యూనిటీ ప్రాబ్లం అయింది, ఆయన చనిపోయిండు, వీళ్ళ మ్యారేజ్ ఉంది, ఏమన్నా సోషల్ యాక్టివిటీ చేసుకుంటూ ఆయన పోతుంటే వాళ్ళ ఫాదర్ది ఉంది. వాళ్ళ ఫాదర్కు టార్గెట్ పెట్టుకుంటూ ఆయన కూడా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసిండు. ఆయనను పెట్టుకొని ఈయన మీద టార్గెట్ చేస్తారు. ఈయన తప్పు చేసిందని టార్గెట్ చేస్తున్నారు. ఈయన చెప్పలేని స్టేట్మెంట్ మీరు ఇచ్చినట్టు చూపిస్తున్నారు. అది ఎంతవరకు న్యాయము? తప్పుడు ప్రచారమే కదా అది. తప్పుడు ప్రచారంతో మీరు ఓటు ఎందుకు తీసుకుంటారండి? చేసిన పని మేము చేసినామని బల్లగొట్టి అడగండి ఓటు. అది చేస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది ఏ ఫేర్ ప్రాక్టీస్ అవుతుందండి. ఫేర్ ఎలక్షన్ ఇది. మీరు ఎంత వస్తారు, మీ పవర్ ఏంది, మా పవర్ ఏంది, అప్పుడు చూసుకోవచ్చు. ఇండ్లు కట్టకపోగా మీరు ఇంకా ఇండ్లు కూల్చే హైడ్రాని తీసుకొచ్చిండ్రు. మీరు ఒకవేళ ఓటేస్తే హైడ్రా వచ్చి మొత్తం మీ ఇండ్లను కూడా కూల్చేస్తుంది. నేను ఒకటే చెప్తా, హైడ్రా అక్కడ కూడా పోతుంది. మళ్ళా తప్పుడు ప్రచారం. హైడ్రా ఈజ్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఎక్కడెక్కడ చెరువులని కబ్జా చేసుకున్నారు వాళ్ళకే మేము తీసి రాబోయే రోజులలో ఇదే రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది కాకుండా చూడనికే హైడ్రా. నిఘా అనేది కంపల్సరీ, మానిటరింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ. అఫీషియల్లు తప్పు చేస్తే కంపల్సరీ టార్గెట్ చేయాల్సిందే. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు, గత ప్రభుత్వంలో ఉన్న అఫీషియల్ చేసిన తప్పులకే ఇవాళ హైడ్రా డెమాలిషన్ చేస్తుంది. ఇది కాకుండా హైడ్రాని ఒక హైప్ ఇచ్చినారు. హైడ్రా ఇంత ఉంది, దానికి ఇంత చూపించినారు. ఎందుకంటే వీళ్ళది చేసిన పనులు కూడా ఇంతనే ఉంది, చూపించుకోనికి లేదు కదా. హైడ్రాని ఇట్లా చూపించుకొని కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద బురద జల్లుతున్నారు. హైడ్రా ఈజ్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఎక్కడన్నా ఇప్పుడు ఏదన్నా పని చేసేటప్పుడు ఒక 2 ఇళ్లలో ఒక చిన్న గోడ కానీ ఏదైనా తప్పేవో జరిగింది అనుకుంటా, దానికి మేము డెఫినెట్లీ దానికి బాధ్యత తీసుకొని వాళ్ళకి లాస్ అయితే వాళ్ళకి డబల్ బెడ్రూమ్ కానీ, వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కానీ ఏదైనా ఇచ్చి మనం సరిదిద్దుతున్నాం. గతంలో చేసిన తప్పుడు వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి మేము ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఇవ్వకుండా మేము వాళ్ళకి డెఫినెట్లీ కాపాడుకుంటామని చెప్పినాం, చేస్తున్నాం కూడా. అది లేకుండా ప్రచారం ఏం ప్రచారం చేస్తున్నారు? మీరు చేసిన పనులు ప్రచారం చేయండి. తప్పుడు ప్రచారం, హైడ్రా లేకుంటే తప్పుడు న్యూస్లు సృష్టించి దాని మీద టార్గెట్ చేయడం, దీని తప్ప మీ దగ్గర ఏముంది? ప్రచారం తీసి చూడండి. కేటీఆర్ గారు ప్రచారం చేయండి జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. ఆయన మాట్లాడుతున్నాం 100కు 100% అని తప్పులు చెప్తున్నాడు. ఎందుకట్లా? ఒక మంచి మాజీ మంత్రి వాళ్ళు ఆయనకు ఒక రెస్పెక్ట్ ఉంది, ఆయనకు ఆ లెవెల్కి మ్యాచ్ కాదు. కానీ ఆయన ఎక్కడ ఓడిపోతామనే భయంతో ఈ లెవెల్లో మాట్లాడుతున్నారు, ఇంత దిగజారి మాట్లాడుతున్నారు మంత్రి గారు.
ఇప్పుడు సింపతి అనేది లేదా అసలు మాగంటి సునీత గారికి సింపతి ఇప్పుడు లేదా? నేను ఒక్కటే అంటానండి, మాగంటి గోపినాథ్ గారు గత 12 సంవత్సరాల కాలంగా ఎన్ని యువకుల మీద కేసు బుక్ చేసినారు, ఎన్ని కాలనీలో వాళ్ళ మీద కేసు బుక్ చేసిండు. ఇది వాస్తవాలు చూసుకుంటే ఆయనకి ఎలాంటి సింపతి ఉండదు. ఓకే, వాళ్ళ వైఫ్ ఉన్నారు, ఎవరన్నా చనిపోతే విడోని సింపతి అనేది ఉంటుంది, ఆ లెవెల్కు మాత్రమే. కానీ మాగంటి గోపినాథ్ గారు ఏదో మంచి పనులు చేసి ప్రజల అందుబాటులో ఉండి వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఉంటే డెఫినెట్లీ మీరు చెప్పినట్టు సింపతి ఉంటుండే. ఇవాళ ఎలాంటి సింపతి లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎలాంటి సింపతి లేదు. ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. గతంలో చేయలేదు, మేము చేస్తున్నాం. ప్రజలు మా వైపు ఉన్నారు. దానికి ఓట్లు మాకు వస్తాయి, మేము గెలుస్తున్నామని చూసి క్యాండిడేట్ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అన్ని లొల్లి ఉంది కాబట్టి అందుకని బీసీని, అది కూడా కొంచెం డబ్బులున్న వ్యక్తిని చూసి టికెట్ ఇచ్చిండ్రు అనేది కూడా ఒక ప్రచారం మీ మీద. 2014 తర్వాత ఎలక్షన్స్ ఎక్స్పెన్సివ్ అయింది. ఎవరి వలన? కేసీఆర్ గారి వలన ఎక్స్పెన్సివ్ అయింది. లేకుంటే మాలాంటి కార్యకర్త కూడా పిలిపించి టికెట్ ఇస్తుండే. మీరు చేసిన తప్పులు అవి. పైసలు పెట్టి పెట్టి ఓట్లు కొని లీడర్లను కొని, కాంగ్రెస్ పార్టీలు ఉంటే వాళ్ళ పైసలు ఇచ్చి కొనుక్కోవడము, బీజేపీ పార్టీలు ఉంటే వాళ్ళని పైసలు ఇచ్చి కొనుక్కోవడము. ఇది ఎవరు తయారు చేసినారు? అన్నీ మీరు సృష్టించిందే. మా మీద ఎందుకు చెప్తున్నారు? అన్నీ ఎలక్షన్ని ఎక్స్పెన్సివ్ చేసిన వాళ్ళు మీరే. బీసీలకు మీరు ఏం చేసినారు? ఏ లెవెల్లో రిజర్వేషన్ ఉండే? మేము మా వంతు ప్రయత్నం చేసినాం. అసెంబ్లీలో మేము దానికి అప్రూవ్ చేసినాం, క్యాబినెట్ అప్రూవ్ చేసినాం, అసెంబ్లీలో డిబేట్ పెట్టినాం, గవర్నర్ గారికి ఇచ్చినాం, ప్రెసిడెంట్ గారికి ఇచ్చినాం, అన్ని లెవెల్లో కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినాం. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేస్తుంది. సామాజిక న్యాయం గురించే బీసీకి టికెట్ ఇచ్చినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్త ప్రామిసెస్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనగానే కొత్తగా మీరు మేనిఫెస్టో ఇప్పుడైతే కొత్తగా ఏం క్రియేట్ చేసి ఇవ్వలేరు కాబట్టి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి నేను ఇది చెయ్యబోతున్నా, నేను ఇట్లా చేస్తా అని ఏమన్నా చెప్పబోతున్నారా? ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు స్టార్ క్యాంపెయినర్గా రాబోతున్నారట అని ఎదురు చూస్తున్నారు. మరి ఏం చెప్పబోతున్నారు? 2 months నుంచి మేము అక్కడ పనిచేస్తున్నామండి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 3 మినిస్టర్లను డిప్యూట్ చేసినారు. వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారిని. మేము ఇప్పుడు చేయబోతున్నాం. ఇప్పుడు ఎలక్షన్కి వాగ్దానం కాదు. ఎలక్షన్ ముందు వాగ్దానం ఇచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చిపోవడం మారే చేయలేదు. 2 monthsలో చేసి చూపించినాం. 100 కోట్లతో డెవలప్మెంట్ చేస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చెప్పినారు. చెప్పిన తర్వాత ఒక షేఖ్పేట్ డివిజన్లోనే 95 crores మేము డెవలప్మెంట్ చేసినాం. 45 crores ది బల్కాపూర్ నాలా, 40 crores ది డెవలప్మెంట్, ఇంకా 10 crores రూపీ హై టెన్షన్ వైరు, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ అవి చేసినాం. 95 crores మేము. దాంట్లో 60% పనులు కూడా పూర్తిగా అయిపోయినాయి. 20% టెండర్లో ఉంది. ఇంకా 10-20% మిగిలినది కూడా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత టెండర్ అయ్యి అది కూడా అయిపోతుంది. మేము ఇంకా అనౌన్స్మెంట్ చేసేది ఏం లేదు. గత 2 నెలల నుంచి అనౌన్స్మెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి డబుల్ చేసినాం. పని చేసి చూపించినాం. పని చేసిన తర్వాతనే మా బాధ్యత అయిపోయింది. ప్రజలారా మీ బాధ్యత ఇప్పుడు మీరు మాకు ఓటేసి గెలిపియండి. ఇంకా మీకు 3 సంవత్సరం మా ప్రభుత్వం ఉంది. ఈ 3 సంవత్సరంలో ఏం డెవలప్మెంట్ కావాలో మా ఎమ్మెల్యే చేస్తాడని మేము చెప్తున్నాం. ఒకవేళ చేయలేదు, ఒకవేళ మీరే గెలిచిండ్రు అనుకోండి, ఏదో హడావిడి చేసిండ్రు, ఆ తర్వాత మీరు అసలు కనబడలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఆఫ్టర్ 3 years ఏం చేయాలి? అరే ప్రజలు ఏం చేశారు? మేము ఎట్లా తీసుకొని పవర్లో కూర్చోబెట్టాము అట్లనే పవర్ నుంచి తన్ని పంపించాలి. ఆ మాటకి కట్టుబడి ఉంటారా? 100% ఉంటామండి. ఇప్పుడు మేము అదే చేస్తున్నాం కదా. మేము చెప్పింది చేసినాం. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందే మేము 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, డెవలప్మెంట్ చేసినాం. ఇంకా మిగిలిన పనులు కూడా చేస్తామని చెప్తున్నాం. ఇది పని కానీ మనం చేయకుంటే మీ దగ్గరే ఓటు ఉంది కదా. ఇప్పుడు ఓటేసి ఎట్లా గెలిపిస్తున్నారో అప్పుడు 3 సంవత్సరం దగ్గర తర్వాత మేము కూడా మళ్ళీ మీ దగ్గర రావాలి. అయ్యా మీరు మాకు ఓటు ఇచ్చినారు, గెలిపించినారు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అవకాశం ఏంటో వచ్చారు వాళ్ళు. అప్పుడు మీరేం చేయాలి? 3 సంవత్సరాల చరిత్ర తీయాలి. ఇప్పుడు మీరు చూడండి, 10 సంవత్సరాల చరిత్ర ప్రజలే తీస్తున్నారు. మాగంటి గోపినాథ్ గారి చరిత్ర ఇది 12 సంవత్సరాల్లో. మీరు 2 monthsలో చేసిన పనులు 12 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు. నెక్స్ట్ 3 సంవత్సరాలు మేము పనిచేస్తే మీ దగ్గర వస్తాం, లేకుంటే ఓటు అడగని కూడా మీ దగ్గర రాం.
నేను చాలా ఇది పార్టీ మాటనా లేకపోతే మీ మాటనా? అరే మేము ఆల్రెడీ పనిచేస్తున్నాం అక్కడ. పార్టీ మాట, మా ముఖ్యమంత్రి గారి మాట, మా మంత్రుల మాట. మంత్రి గారు మీడియా ముందు చెప్తున్నారు 3 సంవత్సరాల గురించి ఇది ఎమ్మెల్యే బై ఎలక్షన్, ఇది మేము పని చేయకుంటే మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మేము మీ దగ్గర వస్తాం, పని చేయకుంటే మాకు ఎట్లా తీసుకొచ్చినా అట్లా తన్ని పంపించండి అంటున్నారు. ఓపెన్గా మా మంత్రి గారే చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. మీడియా రికార్డ్ చేసుకోండి, నేను చెప్తున్నా. పని కానీ మేము చేయకుంటే ఏ లెవెల్లో మేము ఇవాళ ఓటు అడుగుతున్నామో రేపు అదే లెవెల్లో మీ దగ్గర వచ్చినప్పుడు మీరే పంపించండి మా దగ్గర ఓటే. పని చేయకుంటే, పని చేస్తే మళ్ళీ 5 సంవత్సరం అవకాశం ఇవ్వండి. దిస్ ఇస్ మై వర్డ్, రికార్డ్ ఇట్. ఎస్, ఓకే సార్. లాస్ట్లీ ఎట్లుంది? టఫ్ ఉందా కాంపిటీషన్, లేదంటే వన్ సైడ్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? నేను ఒక్కటే చెప్తానండి. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయింది 6 నెలల తర్వాత. ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ బీజేని సపోర్ట్ చేసి 8 ఎంపీలను గెలిపించినారు. ఎందుకు గెలిపించినారంటే వాళ్ళు ఉన్న కవిత గారిని కాపాడుకోవడానికి సెంట్రల్ నుంచి వీళ్ళ మీద కేసులు వద్దు, కేటీఆర్ గారి మీద కేసులు వద్దు, కేసీఆర్ గారి మీద ఉన్న కేసులన్నీ యాక్షన్ తీసుకోవద్దని వాళ్ళకి సపోర్ట్ చేసి కంప్లీట్ వాళ్ళని 8 ఎంపీలు ఇచ్చి పంపించినారు. మీరే సపోర్ట్ చేసి ఇచ్చి పంపించినారు కదా. కనీసం ఆ ఎంపీలు ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా బడ్జెట్లో ఏమైనా తీసుకొస్తున్నారా? మీరే సపోర్ట్ చేసినారు కదా, ఏమన్నా తీసుకొస్తున్నారా? ఎమ్మెల్సీలు కూడా అట్లనే చేసినారు. మీరు పోరాడకుండా వాళ్ళకి సపోర్ట్ చేసినారు, వాళ్ళు గెలిచినారు. సేమ్ పని కూడా ఇప్పుడు ఇక్కడే అది కూడా చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ కంప్లీట్ బీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 100కు 100% నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ మీద ఓటు అడుగుతుంది. ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించి వీళ్ళ రాజకీయంలో ఇరికించుకోకుండా డెవలప్మెంట్కే మీరు ఓటు వేయాలని ఈ మీడియా ద్వారా నేను ప్రజలకు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా ఈసారి కూడా మళ్ళా బీజేపీ 100%. బీజేపీ ప్రచారం ఎక్కడుంది? బీజేపీ డైరెక్ట్ బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తుంది. వెనుక నుంచి అంతా టోటల్ ఇంటర్నల్ ప్రచారం అవే ఉన్నాయి. ఏమని బీఆర్ఎస్ అంటే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉందండి. వాళ్ళు చేసిన లోపాలు, వాళ్ళు చేసిన తప్పుడు పనులకి కప్పిపుచ్చుకోవాలంటే బీజేపీ సాయం చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, సపోర్ట్ ఇయ్యదు. వీళ్ళ కేసులకి ఎలాంటి యాక్షన్ కావద్దంటే సెంట్రల్ సపోర్ట్ కావాలి. అమిత్ షా గారి ఇన్స్ట్రక్షన్ వస్తే ఏం ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఉంటే అదే చేయాలి. బీజేపీకి ఇప్పుడు వాళ్ళు ఎంపీకి చేసినారు, తిరిగి ఇక్కడ వీళ్ళు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చేస్తారు. కంప్లీట్ నేను చెప్తున్నా, బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది ఫుల్ బీఆర్ఎస్కి. అదే జరుగుతుంది. ప్రజలు ఆలోచించుకోవాలి. రాజకీయం ఏందండి? ఎంతవరకు ఎన్నిసార్లు రాజకీయం చేస్తారు? 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి కూడా రాజకీయం చేసినారు. ఇప్పుడు బై ఎలక్షన్లో కూడా రాజకీయం చేస్తారా? ఎంపీ ఎలక్షన్లో కూడా రాజకీయమే చేసినారు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాజకీయం చేసినారు. ఈ బై ఎలక్షన్ కన్నా కనీసం ప్రజలకి అవకాశం వచ్చింది, డెవలప్మెంట్ కోరుకుంటారు వాళ్ళు. ఆ డెవలప్మెంట్ కన్నా రాజకీయం చేయకుండా ప్రజల డెవలప్మెంట్ ఇంకా 3 సంవత్సరం ఉంది, వాళ్ళకి ఇంకా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. అది అవకాశం ఇవ్వండి. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే ఎమ్మెల్యే, 2 సంవత్సరాల కాలంగా ఉంది. ఏం చేసినారండి? ఏమైనా డిమాండ్ చేసినారా మీరు? లేదు. ఏమన్నా అంటే ప్రభుత్వం నాది లేదు, నేనేం చేయాలి? ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసినారు, ప్రభుత్వం లేనప్పుడు నేను అంటున్నారు. ఎప్పటి వరకు విక్టింగ్ కార్డ్ చేస్తారు? అదే ఓకే, మనిషి చచ్చిపోయిండు, ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు. ఏమన్నా ఉంటే ఆయన చేసిన డెవలప్మెంట్ మీద మీరు ఓటు అడగండి, అది న్యాయం అవుతుంది. తప్పుడు ప్రచారాలు, బురదలు జరాలి, ఫేక్ న్యూస్లు పెట్టాలి, ఇవన్నీ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఓటు డివైడ్ చేసే ప్రయత్నం చేసేది మీరు. మేం డెవలప్మెంట్కి మాత్రమే ఓటు అడుగుతున్నాం. ఎస్, ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, ఎందుకంటే 12 to 14 days మాత్రమే ఉంది కాబట్టి. 15 days ఉంది. ఎస్ మరి లాస్ట్ లో ఏం జరగవచ్చు అంటే ఓటర్ మూడ్ అయితే 100% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఉంది. 100కు 100% కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలుస్తుండు. మంచి యువ నాయకుడు, చదువుకున్న వ్యక్తి, మిక్స్డ్ కల్చర్లోనే ఇదే కాన్స్టిట్యున్సీలో లోకలైటు, యూసుగూడలోనే పుట్టి పెరిగిండు, ఒక లోకల్ క్యాండిడేటు. ఆయనకు తెలుసు ఏముంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజల పల్స్ తెలుసు. ఆయన ఆ పల్స్ పట్టుకొని ఆయన మాట్లాడుతుండు, చేస్తుండు పనులు. ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వండి, డెఫినెట్లీ ఆయన గెలిచిన తర్వాత మీలో ఉండి మీ పనులను చేస్తాడు. మాగంటి గోపీనాథ్ గారు లెక్క లేదు, ఇంట్లో కూర్చొని ఏమన్నా అడిగితే
పోలీసుకు పంపించాలి, గుండాలను పంపించాలి, అట్లాంటి ఏం జరగదు. 100% అండగా ఉండి మీలో ఒక వ్యక్తిగా ఉండి డెఫినెట్లీ ఈయన డెవలప్మెంట్ రాబోయే రోజులలో చేస్తారు. చేయకుంటే 3 సంవత్సరాల తర్వాత మీరే బుద్ధి చెప్పండి. ఎస్, ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ.